ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంనకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మరి ఒక దినమును అనుగ్రహించిన నీ కృప కొరకు వందనాలు. ఉదయకాల సమయమున నీ వాక్యమును మాకు అనుగ్రహించి మాతో మాట్లాడము. ఈ కార్యక్రమమునైనా మాకు ఆశీర్వదించము. వినగలిగిన చెవిని, గ్రహించుకోగలిగిన హృదయాన్ని కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము మరియు 8వ వచనమును చదువుకుందాం. ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. మనము చదివిన వాక్య భాగములో ఒక గొప్ప ధన్యతను అపోస్తులైన పౌలు జ్ఞాపకం చేయటం చూడగలము. ఇదే మాటను కీర్తనాకారుడు 32వ కీర్తనలో కూడా రాసి ఉంచటం మనం చూడగలం. ఒక గొప్ప ధన్యత ఏమిటంటే, ఎవరి అతిక్రమములు క్షమించబడినవో, ఎవరి పాపములను ప్రభు కప్పివేసినాడో, ఎవరి పాపమును ఆయన జ్ఞాపకము చేసుకోడో ఆ వ్యక్తి ధన్యుడు అని చెప్పబడటం చూడగలం. అనగా ప్రభు ఒక వ్యక్తిని క్షమించిన ఎడల, ఒక వ్యక్తి యొక్క జీవితమును మార్చిన ఎడల, అతని పాపమును, అతని యొక్క అవిధేయతను ఆయన క్షమించి విడిచిపెట్టి ఇంకెన్నడూ జ్ఞాపకము చేసుకొని ఎడల, ఆ వ్యక్తి నిజముగా దేవుని కృపను పొందినవాడుగా ఉండగలడు. మనము చూసినట్లయితే అనేకులు తమ పాపములను దాచిపెట్టుకున్న దాన్ని బట్టి వర్ధిల్లలేకపోతుంది. తన యొక్క అతిక్రమమును దాచిపెట్టుకున్న దాన్ని బట్టి దేవుని సన్నిధిలో ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోవటం మనం చూడగలం. అందుకే పాపమును దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఆకాను తాను చేసిన పాపమును దాచిపెట్టుకున్న దాన్ని బట్టి తాను, తన కుటుంబంలో ఉన్నవారు అనేకులు చనిపోయేదానికి కారణము అయినాడు. గేహాజీ తన దాచిపెట్టుకున్న పాపమును బట్టి తన కుటుంబములో తనకు నయమాను విడిచిపెట్టిన ఆ పాపము లేకపోతే పాపమును గుర్తుగా ఉన్న కుష్ఠరోగము తాను పొందుకున్న వాడిగా ఉండటం మనం చూస్తూ ఉన్నాం. ఎవరైతే తమ యొక్క పాపములను దాచిపెడతారో వాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు దేవుని యొక్క కనికరమును పొందగలడు. ఆ ధన్యతను ప్రభు ప్రతి క్రైస్తవుడుకు, ఎవరైతే యేసు ప్రభువును తమ జీవితంలో వారి యొక్క సొంత రక్షకుడుగా అంగీకరిస్తున్నారో, ఎవరైతే తాము చేసిన పాపములను దేవునికి ముందు తీసుకొచ్చి ఒప్పుకొని ప్రభువా మమ్మల్ని క్షమించమని తమ్ము తాము సరిచేసుకుంటున్నారో, వారి అతిక్రమములను ప్రభు క్షమించి వారిని తన యొక్క కుమారులుగా, కుమార్తెలుగా చేసుకొని ఆయన రాజ్యములో నిత్యము నివసించే కృపను ఇవ్వాలని ఆశిస్తున్నారు. దావీదు మహారాజు తన జీవితంలో దేవుని కొరకు నమ్మకముగా జీవించిన వాడిగా, వైరాగ్యము కలిగిన వాడిగా జీవిస్తూ ఉన్న కార్యం మనం అందరం బాగా అయినను ఆయన జీవితంలో కూడా కొన్ని పొరపాట్లు జరిగినప్పుడు వాటిని దాచిపెట్టుకునేదానికి ఆయన ప్రయత్నించినప్పుడు ప్రభు ఆయన హెచ్చరించినాడు. నీవు ఇలాంటి పొరపాట్లు చేసావని హెచ్చరించిన వెంటనే దేవుని సన్నిధిలో తాను అప్పగించుకున్నాడు. తన యొక్క పాపమును ఒప్పుకున్నాడు. తాను చేసిన అవిధేయతను ఒప్పుకున్నాడు. బెత్షెబాతో ఆయన చేసిన పాపమును గురించి ప్రభు ఆయన హెచ్చరించినప్పుడు, ఇదిగో నీవు చేసిన పాపము ఘోరమైనది, ఒక వ్యక్తి యొక్క ప్రియమైన గొర్రెపిల్లను తీసుకున్న దానికి సమమని హెచ్చరించినప్పుడు తాను దేవుని చేతికి అప్పగించుకొని, ప్రభువా నేను చేసినది ఘోరమని దేవునికి ముందు సరిచేసు. అందుకే ఆయన దేవునికి హృదయానుసారమైన ఒక
వ్యక్తిగా మార్చుకున్నాడు. లేకపోతే తన జీవితము దేవునికి చాలా ఇంపుగా ఉండటానికి కారణముగా ఉండటానికి ఇలాంటి ఒక స్వభావమే కారణమైనది. ఈ ఉదయ కాలమున ఎంతమంది ఈ ధన్యతను మన జీవితంలో అనుభవిస్తూ ఉన్నాం? దేవుని చేత క్షమించబడిన అనుభవంలో ఉన్నాము. మన యొక్క అంతరంగమును ఎరిగిన ప్రభు ఈ అవిధేయతను నేను క్షమించి నేను బాగు చేస్తున్నానని నీ జీవితంలో ఆయన కృపను ఉంచిన కార్యము నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఉదయకాలమున ప్రభు నీతో మాట్లాడుచు ఉన్నాడు. నీ క్రియలను ప్రభు చూస్తున్నాడు. నీ అంతరంగమును ప్రభు చూస్తూ ఉన్నాడు. నీవు దేవుని చేత క్షమించబడిన వ్యక్తిగా, దేవుని యొక్క క్షమాపణ పొందిన వ్యక్తిగా ఉన్నట్లయితే నీకన్నా ధన్యుడు మరి ఒక వ్యక్తి లేడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఆ ధన్యతను నీవు కలిగి ఉండాలంటే ఈ ఉదయకాల సమయమున నీకు దేవునికి మధ్యలో ఎడబాటు కలిగించే ప్రతి నలకను, ప్రతి చిన్న మచ్చను, ప్రతి పాప కార్యమును ఒప్పుకొని వాటిని సరిచేసుకొని దేవుని ముందు నిందారహితుడిగా నిలబడాలని ప్రభు ఆశిస్తున్నాడు. నువ్వు అనొచ్చు, నేనేమి చేశాను? నీవు మాట్లాడిన ప్రతి అబద్ధపు మాట, నీవు చేసిన ప్రతి చిన్న కార్యము, దేవుని దుఃఖపరచే ప్రతి చిన్న కార్యమును నీవు ఒప్పుకొని విడిచిపెట్టిన దినమున నిజముగా నీవు దేవుని యొక్క ఆశీర్వాదములను, ఆయన కృపను, ఆయన మేళ్లను నీ జీవితంలో అనుభవించగలవు. నీ హృదయము దేవుని ముందు యథార్థముగా కాపాడుకోవాలని ప్రభు ఆశిస్తున్నాడు. నీవు ఆశీర్వదించబడాలి, నీ కుటుంబము ఆశీర్వదించబడాలి అని ఆశించినట్లయితే మీరు చేయవలసిన కార్యము, నీవు వ్యక్తిగతముగా చేయవలసిన కార్యము, నీలో ఉన్న ప్రతి బలహీనతను దేవుని వాక్యపు వెలుగులో సరిచేసుకొని ఆయన ముందు నిందారహితుడిగా నిలబడేదానికి ప్రయత్నించడమే. అలాగుండేదానికి ప్రయత్నిద్దామా? ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయ కాలమున మీరు మాకు అనుగ్రహించిన నీ వాక్యమును బట్టి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మేము మా బలహీనతలను దాచిపెట్టుకొని నేను దుఃఖపరిచేవారిగా ఉండకుండగా నీవు క్షమించిన వ్యక్తిగా, నీ ఎదుట క్షమాపణ పొందిన వ్యక్తిగా మేము జీవిస్తూ నీవిచ్చే ఆశీర్వాదములు సంపాదించుకునేదానికి, నీ యొక్క కృపచేత బలపరచబడేదానికి, ధన్యురాలుగా మేము ఉండటానికి నీవు సహాయము చేయమని వేడుకుంటూ, నీ వాక్యపు వెలుగులో మా అంతరంగంలో ఉన్న ప్రతి రహస్య కార్యమును సరిచేసుకొని నీ ముందు నిలబడేదానికి మాకు సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మక సహవాసము ఎప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.